వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఆ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి విషయాలను చర్చించుకుంటారు. ముఖ్యంగా ఈ మహానాడుకు సంబంధించినటువంటి అంశాలలో ఈ 2 సంవత్సరాల కాలంలో ఏ మేరకు తమ వాగ్దానాలు నెరవేర్చుకోగలిగారు, నూతనంగా ఏర్పడినటువంటి ఈ రాష్ట్రానికి ఏ మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అనేటువంటి అంశాల మీద సహజంగా మినీ మహానాడులో చర్చించుకుంటారని అందరూ అనుకుంటారు కూడా సహజం. కానీ ఈ మినీ మహానాడులో జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం, జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలటం తప్ప మరొక కార్యక్రమం లేకోకుండా మినీ మహానాడు నిర్వహిస్తున్నారు. అంతేకాకోకుండా అదనంగా ఏమిటంటే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచారో వారందరినీ ఎవరినైతే తీసుకున్నారో 17 మందిని ఆయా ప్రాంతాల్లో వారితో పాటుగా జరుపుకుంటూ ఉంటే ఒరిజినల్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారి రాకను అడ్డుకోవడం, వారికి వీరికి మధ్యన ఘర్షణ, తోపులాటలు, కొట్టుకోవటాలు, ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం క్రమశిక్షణ గురించి మాట్లాడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఏ మేరకు క్రమశిక్షణ ఉన్నదో మనందరికీ తెలుసు. నిజంగా క్రమశిక్షణే ఉంటే చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఆ ఎమ్మెల్యేలను తీసుకొని తెలుగుదేశం పార్టీలో ఓడిపోయిన వారి నెత్తినెక్కించే కార్యక్రమం ఎందుకు చేస్తారు? ఇది క్రమశిక్షణ? చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణ గురించి మాట్లాడుతూ ఎదుటి పార్టీ వాళ్ళు వచ్చారు కాబట్టి మనం క్రమశిక్షణగా ఉండాలి, వారికి అణిగిమెలిగి ఉండాలని అంతకు ముందు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వారికి నీతి బోధలు చేస్తూ ఉన్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు మీకున్న క్రమశిక్షణ ఏమిటో ముందు తెలుగుదేశం పార్టీ నాయకులకి చెప్పండి, ఆ తర్వాత వాళ్ళు సంతోషపడితే అప్పుడు క్రమశిక్షణా చర్యలు తీసుకోండి. మాకేం అభ్యంతరం, మీ పార్టీలో మీరు క్రమశిక్షణా చర్యలు తీసుకోవడానికి ఏ విధమైన అభ్యంతరాలు మాకు ఉండవలసిన అవసరం లేదు. కానీ ఇచ్చిన వాగ్దానాలను ఏ మేరకు నెరవేర్చగలిగాము అనేటువంటి చర్చ ఎక్కడా మినీ మహానాడులో కనిపించదు. మహానాడులో అంతకంటే కనిపించే పరిస్థితి కనిపించడం లేదు. మీరు చేసినటువంటి ఒక్క వాగ్దానాన్ని మీరు నెరవేర్చలేదు, కొత్తగా ఒక్క పథకాన్ని కూడా ప్రవేశపెట్టలేనటువంటి పరిస్థితుల్లో మీ ప్రభుత్వం ఉండి ఈ డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం ఇక మినీ మహానాడులో జగన్మోహన్ రెడ్డి గారిని గురించి దూషించేటటువంటి కార్యక్రమాలకు మీరు దిగజారుతూ ఉన్నారు. చిత్రమైన విషయం ఏంటంటే మీరు రాష్ట్రాన్ని 2 సంవత్సరాల నుంచి వివిధ రూపాల్లో దోచుకుంటున్నారు. ప్రాజెక్టులో దోచుకుంటున్నారు, మట్టి అమ్ముకుని దోచుకుంటున్నారు, ఇసుక అమ్ముకుని దోచుకుంటున్నారు, ఎక్కడ దొరికితే అక్కడ దోచుకునే కార్యక్రమం చేస్తున్నారు. మినీ మహానాడు పేరుతో కూడా దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మినీ మహానాడు నిర్వహిస్తున్నామని చెప్పి ఆయా జిల్లాలలో ఉన్నటువంటి బ్రాందీ షాపుల దగ్గర, ఇండస్ట్రియలిస్టుల దగ్గర, చిన్న చిన్న వ్యాపారుల దగ్గర విపరీతంగా డబ్బును వసూలు చేసిన మాట వాస్తవమా కాదా చంద్రబాబు నాయుడు గారు? నిజంగా చెప్పాలంటే ఇది మినీ మహానాడు అనడం కంటే మనీ మహానాడు అనడం చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. ఎందుకంటే ఆ జిల్లాలో ఉన్నటువంటి వ్యాపారస్తుల దగ్గర, బ్రాందీ షాపు ఓనర్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి జరుపుకుంటున్నటువంటి మనీ మహానాడుగానే ఇవాళ ప్రజలు చూస్తున్నారు తప్ప ఈ మనీ మహానాడు వల్ల రాష్ట్ర ప్రజలకు కానీ మీ పార్టీకి కానీ ఏ విధమైనటువంటి లాభాలు కలిగేటటువంటి పరిస్థితుల్లో లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. దాంతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు లేదా కళా వెంకట్రావు గారు అంటున్నారు నీరో చక్రవర్తిలాగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారట. ఎవరు నీరో చక్రవర్తిలాగా వ్యవహరిస్తున్నారండి? చంద్రబాబు నాయుడు గారు నీరో చక్రవర్తిలాగా వ్యవహరిస్తున్నారా, లేక చంద్రబాబు నాయుడు గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు నీరో చక్రవర్తిలాగా వ్యవహరిస్తున్నారో ఒక్కసారి లోతుకు వెళ్ళి చూస్తే అందరికీ అర్థమవుతుంది. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఏమని, ఈ రాష్ట్ర ఆర్థికంగా వెనుకబడి ఉన్నది, లోటు బడ్జెట్ ఉన్నది, అందరూ కూడా త్యాగాలు చేయాలి, ముఖ్యంగా ఉద్యోగస్తులు త్యాగాలు చేసి అక్కడికి రావాలి అంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం త్యాగం చేస్తున్నారండి? చంద్రబాబు నాయుడు గారు ఎంత విలాసవంతంగా బ్రతకాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎంత బాధేస్తుందంటే నిజంగా విడిపోయినటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే ఎంత దోబరగా ఖర్చు చేస్తున్నారు. ఇవాళ ప్రజల సొమ్ముని, ప్రభుత్వం సొమ్ముని ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెడుతున్నారే చంద్రబాబు నాయుడు గారు. మీరు అనుభవజ్ఞులైనటువంటి ముఖ్యమంత్రిగా మీరు చేయవలసినటువంటి పని ఇదేనా? మీరు జూబ్లీ హిల్స్లో ఒక నివాసం మీకుంటే దాన్ని పడగొట్టుకున్నారు.
పడగొట్టుకొని అక్కడ నుంచి మదీనాగూడ్లో ఫామ్ హౌస్లోకి వెళ్ళాలని వెళ్ళారు. మీరు వెళ్ళి అక్కడ ఎంత ఖర్చు పెట్టారు? 2 కోట్ల రూపాయలు మీ ఫామ్ హౌస్కి మీరుంటున్నారు కాబట్టి ముఖ్యమంత్రి స్థాయిలో 2 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దాన్ని ఈ మధ్యన అది వదిలేశారు. వదిలేసి ఎక్కడికి వెళ్ళారు తెలుసా? టాపెస్ట్ హోటల్ ఇన్ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి హోటల్స్లో ఒకటైనటువంటి 5 స్టార్ హోటల్లో చంద్రబాబు నాయుడు గారు నివసిస్తున్నారంటే ఏం చేస్తున్నారు మీరు ఈ రాష్ట్రానికి? ఒక హోటల్లో మీరు నివసిస్తారా? ఏ ఇళ్ళు లేవా? ఇళ్ళు కట్టుకునే శక్తి లేదా? అద్దెకిచ్చే ఇళ్ళు హైదరాబాద్లో దొరకవా? ఒక 5 స్టార్ హోటల్లో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ పరివారం ఉంటే ఏమని సంకేతాలు మీరు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? ప్రజలకు ఏమని సందేశాలు మీరు ఇస్తున్నారు? మేమా మీరో చక్రవర్తి? మీరా? రాష్ట్రం ఆర్థికంగా లోటుతో కొట్టుమిట్టాడుతూ ఉంటే 5 స్టార్ హోటల్లో నివసించాలనేటువంటి వ్యామోహంతో మీరు ఉన్నారంటే మీరా నీరో చక్రవర్తి? జగన్మోహన్ రెడ్డి నీరో చక్రవర్తి? ఒకసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నాం. ఏమిటి ఈ రాష్ట్రం దౌర్భాగ్యంగా ఉంది, రాజధాని నిర్మించుకోలేకపోతున్నాం, అన్యాయంగా అక్రమంగా ఈ రాష్ట్రాన్ని విభజించారని మీరే చెబుతూ మీరేమో స్పెషల్ ఫ్లైట్స్లోనేమో ఇతర దేశాలు వెళ్తారు, ప్రత్యేకంగా స్టార్ హోటల్స్లోనూ మీరు నివసిస్తారు, మీ ఇళ్ల నిర్మాణం కోసమేమో కోట్లాది రూపాయలు మీరు ఖర్చు చేస్తారు. విజయవాడలో క్యాంపు కార్యాలయానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారండి? ఆ క్యాంపు కార్యాలయం ప్రభుత్వానిదే కాదే. లింగమనేని వారి క్యాంపు కార్యాలయం అది కూడా అక్రమ కట్టడంలో ఉండి దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానిలో మీరు నివసిస్తారు. మీకు మాత్రం ఏ విధమైనటువంటి డబ్బు తక్కువ ఖర్చు పెట్టాలనే భావనే మీకు ఉండదు. ఇష్టం వచ్చినట్టుగా దూబారాగా మీరు ఖర్చు పెడతారు, స్టార్ హోటల్లో ఉంటారు, స్పెషల్ ఫ్లైట్స్లో మీరు వెళ్తారు, మీరు రాష్ట్రాన్ని బాగు చేస్తారు, అభివృద్ధి చేస్తారంటే ఎలా నమ్మాలో నాకైతే అర్థం కావడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అనుభవం పెద్దగా లేదని, మీకు బ్రహ్మాండమైన అనుభవం ఉందని, జాగ్రత్తగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతారనేటువంటి ఒకానొక ఉద్దేశంలో ఒక సెక్టర్ ఆఫ్ ది పీపుల్ నమ్మి మీకు ఓట్లు వేస్తే మీరు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం తప్ప సద్వినియోగం చేసేటటువంటి కార్యక్రమమే లేదు. అసలు ప్రజల సొమ్ము అంటే ఎంత చులకనంటే అంత చులకనగా మీరు ఖర్చు పెడుతూ ఉన్నారు. మీ సొమ్ముతో మీరు ఖర్చు పెట్టుకోండి, తప్పులేదు. మీ సొమ్ముతో మీరు స్టార్ హోటల్లో ఉండడం తప్పులేదు. కానీ స్టార్ హోటల్లో సపరివారంగా మీరు ఉండేటటువంటి పరిస్థితుల్లోకి మీరు వెళ్ళారు అంటే రాష్ట్రం ఏమైనా పోయినా పర్వాలేదు, నా కుటుంబ సభ్యులు నేను ఆనందంగా ఉండాలనే ఆలోచనతోనే మీరు ఉన్నారు. అదేమంటే చెప్తున్నారు నేను 24 గంటలు కష్టపడతాను, అందరినీ కష్టపెట్టిస్తాను అనే మాటలు మీరు బైక్ చెప్తున్నారు. కానీ వాస్తవంగా మీరు ఆ పద్ధతుల్లో లేరు. మీరు దయచేసి దాన్ని మానుకోవలసిందిగా నేను కోరుతున్నా. తక్షణమే స్టార్ హోటల్ నుంచి బయటకు రండి. ఎన్టీ రామారావు గారు సరే ఆయన మాకు నచ్చకపోయినా కుటీరంలో ఉండేవాడట. నేను కూడా చూశాను. ఒక పూరిల్లు కట్టుకొని ఆ కుటీరంలో ఉండి ప్రజలకు ఆదర్శవంతంగా గడిపినటువంటి ఎన్టీ రామారావు గారి వారసత్వ రాజకీయ పార్టీ అని చెప్పుకుంటున్న మీరు స్టార్ హోటల్లో ఉండేటటువంటి పరిస్థితికి మీరు రాష్ట్రాన్ని దిగజార్చేటటువంటి కార్యక్రమం దయచేసి చేయవద్దు చంద్రబాబు నాయుడు గారు. మీరు తక్షణమే స్టార్ హోటల్ ఖాళీ చేయండి, ప్రజలకు మంచి సంకేతాలు పంపించండి అని ఈ సందర్భంగా మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఇది సరైనటువంటి పద్ధతి కాదని కూడా మేము తెలియచేస్తున్నాం. ఇకపోతే మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కాపులందరూ వెళ్ళారట. వెళ్ళి అయ్యా మీరేమిటి మా పేర్లు పెట్టుకోవటం, మీ పేర్లు పెట్టుకోవటం ఏంటి మా భవనాలకి అంటే చంద్రబాబు నాయుడు గారు అరే నా పేర్లు పెడుతున్నారా, ఎవరు పెడుతున్నారు ఏమిటి అని ఆయన కంగారు పడిపోయి వాళ్ళందరినీ పిలిచి నా పేర్లు పెట్టడానికి వీల్లేదు, అసలు సీఎంఓ ఆఫీసుకు తెలియకోకుండా ఏ విధమైన పేర్లు పెట్టడానికి వీల్లేదని ఘీంకరించినట్టుగా పత్రికలు రాస్తున్నాయి. ఎందుకని ఆయన సొంత పత్రిక కదా రాస్తాయి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ డ్రామా అంటున్నా? GOMS 16 రిలీజ్ చేసింది ఎవరు? ప్రభుత్వం కదా. దానిలో చాలా స్పష్టంగా కాపు భవనాలని, కాపు సంక్షేమ పథకాలని, కాపులకి ఇస్తున్నటువంటి అన్ని పథకాలకి చంద్రన్న అని ముందు చేర్చమని జీవో ఇష్యూ చేసింది ప్రభుత్వమా కాదా? ప్రభుత్వం అంటే మీరు కదా. అంటే ఒక జీవో ఇష్యూ అయింది అంటే మీకు తెలియకోకుండా జీవో ఇష్యూ అయిందంటే మీరు ఎంత అసమర్థమైనటువంటి ముఖ్యమంత్రిగా మేము లెక్కేయాలి. ఇదంతా వాస్తవం కాదు. జీవో ఆయనే రిలీజ్ చేశారు, కానీ కాపులు రివర్స్ అయ్యేసరికి అరే నాకు తెలియదనేటువంటి నాటకం ఆడుతుంది. ఇది కొత్త కాదు, ఇంతకు ముందు కూడా ప్రజలందరికీ తెలుసు. అమరావతి ఏరియాలో భూ సేకరణ కోసం జీవో ఇష్యూ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ జీవో ఇష్యూ మీద
ప్రజలందరూ తిరుగుబాటు చేస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా తప్పు అంటే అభిప్రాయం ఇది నాకు తెలిసి వచ్చింది కాదండి, ఇది నారాయణ గారు ఇష్యూ చేశారని తప్పుకుపోయినటువంటి సందర్భాలు మనం చూసాం. అంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి తెలియకోకుండానే జీవోలు ఇష్యూ అవుతున్నాయంటే ఇంకా సీట్లో మీరు కూర్చోవటం ఎందుకు, రాజీనామా చేసి వెళ్ళొచ్చని మనం చేస్తున్నాం. కాబట్టి మీరు ఒక నాటకం ఆడేటటువంటి పరిస్థితుల్లో మీరు కనిపిస్తున్నారు. ఎవరు కనపడితే ఇవాళ ముద్దగడ పద్మనాభం గారు ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇస్తే దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారట. అలాగే స్వరూపానందేశ్వర స్వామి వారు ఆయన పాపం ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆయన తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీలో కలిసిపోయారట. స్వామీజీలకు కూడా పార్టీలు అంటగట్టే దౌర్భాగ్యమైన పరిస్థితికి తెలుగుదేశం వారు వెళుతున్నారంటే చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. కాపులకు ఏ విధంగా మీరు హామీ చేశారో ఇచ్చారో అదేవిధంగా బ్రాహ్మణ సంక్షేమానికి కూడా మీరు అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. మేనిఫెస్టోలో 500 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఇంకా అనేకమైనటువంటి వాగ్దానాలు మీరు ఇచ్చారు. ఏ ఒక్క వాగ్దానం తీర్చారో బ్రాహ్మణులకు సంబంధించినటువంటి అంశం ఒక బ్రాహ్మణులకే కాదు, బీసీలకు ఇచ్చారు అవి తీర్చవా, కాపులకు ఇచ్చారు అవి తీర్చవా. అదేమంటే ఎవరు మాట్లాడితే వాళ్ళు స్వామీజీలు మాట్లాడినా, ఏ రాజకీయ పార్టీకి చెందినటువంటి ముద్రగడ పద్మనాభం గారు కాపుల గురించి మాట్లాడినా దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వెనకుండేది ఏమిటి, ముందే ఉంటామని మనం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే, కులాల వారీగా మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే ఆ కులాలకు ముందుండి తలలో నాలుకలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. వెనక ఉండవలసినటువంటి అవసరం లేదు. మీరిచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీదో ప్రతిపక్షం మీదో పడితే సరైనటువంటి పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు గారు మీరు కులాలకు ఏ విధమైనటువంటి వాగ్దానాలు ఇచ్చారో ఆ విధమైనటువంటి వాగ్దానాలను నిలుపుకునేటటువంటి కార్యక్రమం చేయండి. బ్రాహ్మణులకు సంబంధించినటువంటి స్వామీజీ గారు మాట్లాడితే ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మక్క అయిపోయాడట. ముద్దగడ పద్మనాభం గారు కాపుల గురించి మాట్లాడితే ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మక్క అయిపోయాడట. ఇలా సంతృప్తి పడేటువంటి కార్యక్రమం చేయకండి అని మనం చేస్తున్నా. వాళ్ళు చెప్తున్నారు చాలామంది కాపులంట, కాపు మంత్రులు చెప్తున్నారు, అందరూ వచ్చి చంద్రబాబు నాయుడు గారు మీరు మా సంక్షేమ పథకాలకి పేర్లు పెట్టుకోండి, మీరు మా సంక్షేమ పథకాలకు పేర్లు పెట్టుకోండి అని అడుగుతున్నారట. పెట్టండి చెప్తారు కాపులు సమాధానం. మీరు కాపు భవనాలకి చంద్రన్న పేరులో లేదా కాపు సంక్షేమ కార్యక్రమాలకి చంద్రన్న పేరులో పెట్టి చూడండి, కాపుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటో అర్థమవుతుందని మనం చేస్తున్నాం. దయచేసి ఇలా రుద్దేటటువంటి కార్యక్రమాలు దయచేసి చేయవద్దని, ఎవరు మాట్లాడినా కూడా అది కాపులకు సంబంధించినటువంటి అంశంగానే భావించే పరిస్థితి చేయవద్దని మనం చేస్తున్నాం. ఇవాళ అంటున్నారు ముద్దగడ పద్మనాభం గారి గురించి చంద్రబాబు నాయుడు గారు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ముద్దగడ పద్మనాభం గారు కాపుల గురించి మాట్లాడారా? అప్పుడు మాట్లాడారా? ఇప్పుడు మాట్లాడారని నేను అడుగుతా ఉన్నా. ముద్దగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష చేస్తుంటే ఎందుకు పంపించావా మీ మంత్రులందరినీ కూడా? ఎందుకు హామీ ఇప్పించావు? ఎందుకు విరమింపజేశావు? ఆ రోజు లేని మాటలు ఇవాళ గుర్తొస్తున్నాయా? ఆ రోజునేమో ముద్దగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష చేస్తుంటే భయపడి ఆయన దగ్గరికి మరి కళా వెంకట్రావు గారిని, అచ్చెన్నాయుడు గారిని వీళ్ళందరినీ పంపించి వారి నిరాహార దీక్ష విరమింపజేసి మాయమాటలు చెప్పి వాగ్దానం చేసి విరమింపజేశావు. ఇంతవరకు విరమింపజేసినటువంటి వాగ్దానాలను అమలు చేసేటటువంటి పరిస్థితుల్లో ఎందుకు లేవో చెప్పవలసినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నది తప్ప డైవర్ట్ చేసేటటువంటి పరిస్థితి. కాపుల్ని బీసీలో చేర్చేటటువంటి విషయాన్ని పక్కకు నెట్టివేసి ఏదో ఒక 1000 కోట్ల రూపాయలు ఇచ్చి దానిలో 60 కోట్లు 70 కోట్లు ఖర్చు పెట్టి మొత్తాన్ని డైవర్ట్ చేసి కాపుల్ని చీల్చాలనే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదని ఈ సందర్భంగా చెప్తున్నాం. కాబట్టి తక్షణమే చంద్రబాబు నాయుడు గారు నెంబర్ 1 డిమాండ్ స్టార్ హోటల్ నుంచి బయటకు రావాలి. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగానే కుటుంబాలు ఉండాలి తప్ప స్టార్ హోటల్లో ఉండకూడదని ఈ సందర్భంగా వారికి హెచ్చరిక చేస్తున్నాం. సొంతిల్లు లేకపోతే అద్దిల్లో ఉండొచ్చు, సొంతిల్లు లేని అందరూ స్టార్ హోటల్ ఉంటారా? అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకపోతే, ప్రభుత్వం దాన్ని భరించకపోతే స్టార్ హోటల్లో ఉంటారా? ఒక్క మాటకు సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదు, ఆయన ఇల్లు నిర్మాణంలో ఉన్నది, స్టార్ హోటల్లో ఉంటారా? ఎత్తులో ఉన్నారా ఇంతకు ముందు?